మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు అపోస్తులుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. ప్రియ దేవుని బిడ్డలారా, ముందు ఎలా ఉన్నామో తెలియదు, ఎలా ప్రవర్తిస్తున్నామో ఆయనకు అవసరం లేదు, ఎలాంటి పాపం చేస్తూ బ్రతికామో ఆయనకు అవసరం లేదు. అయితే ఆయనను తెలుసుకొని ఆయన యందు భయభక్తులు కలిగి మంచి మార్గంలో నడుస్తూ నీతిగా జీవిస్తే గనక నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను అంగీకరించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటున్నాడు. అదే ఆయన అంటున్నాడు, ప్రతి జనములోనూ ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే నీతిగా నడుచుకుంటారో ఖచ్చితంగా నేను అంగీకరిస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నాను, ఏం చేశాను, నా జీవితం ఏంటో నాకు తెలుసు, నన్ను ఎవరు ఇష్టపడరు, నన్ను ఎవరు అంగీకరించడు నువ్వు అనుకుంటూ ఉంటే నీకోసం యేసయ్య వేచి ఉంటున్నాడు. నీకోసం యేసయ్య ఎదురు చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, ఎంతమందికి దూరమైనా నీ దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. కాబట్టి నీవు ఆయన యందు భయభక్తులు కలిగి నీతిగా జీవిస్తూ ఆయన చెంత నిలబడిపో. ఆయన నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీ పాపము నుండి నిన్ను విడుదల చేస్తాడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నువ్వు చెప్పిన విధముగా ప్రతి జనములో నుండి నీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఎంతోమంది ఉంటున్నారయ్యా. వారందరూ కూడా నీ యందు భయభక్తులు కలిగి నీతిగా జీవిస్తూ ఉంటుండగా వారిని యేసు నామమున అంగీకరించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.